న్యూస్ రిపోర్టర్ స్వేచ్ఛగా వార్తలు చదువుకునేది. తన స్వేచ్ఛకి భంగం కలిగించిన వ్యక్తి కోసం తన స్వేచ్ఛను కోల్పోయి ఈరోజు ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. సూసైడ్ చేసుకుంది ఒక వ్యక్తి కారణం చేత. ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూ రిపోర్టర్గా పనిచేస్తూ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న స్వేచ్ఛ ఈరోజు తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. విషయం ఏంటంటే టీవీ న్యూస్లో పనిచేసిన పూర్ణచందర్ తోటి స్వేచ్ఛకి పరిచయం ఏర్పడింది, ప్రేమగా మారింది, పెళ్లి వరకు వచ్చారు. ఇప్పుడు అతడు పెళ్లికి నిరాకరించాడనే ఉద్దేశంతో ఆమె మనస్తాపానికి గురైపోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. క్లియర్గా చెప్తున్నారు స్వేచ్ఛ యొక్క పేరెంట్స్ కూడా దీనికి కారణం ఖచ్చితంగా పూర్ణచందర్ అని. మరొక విషయం ఏంటంటే స్వేచ్ఛకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి 13 సంవత్సరాల అమ్మాయి కూడా ఉండడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అతడితో విడిపోయింది. విడిపోయిన అనంతరం పూర్ణచందర్ పరిచయం అయ్యాడు. పూర్ణచందర్ తోటి ఆమె సహజీవనం అనేది కొనసాగించడం జరిగింది. ఇప్పుడు పూర్ణచందర్ పెళ్లికి నిరాకరించడం వల్ల ఆమె మనస్తాపానికి గురైపోయి చనిపోవడం జరిగింది. పూర్ణచందర్ గురించి మనం మాట్లాడుకుంటే పూర్ణచందర్ అనే వ్యక్తి గతంలో టీవీ న్యూస్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ బీఆర్ఎస్ నేతలతోటి మంచి క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. దీని మూలంగా ఇది ఆదాయాలకు పాల్పడుతున్నాడు, ఇలాంటివి చేస్తున్నాడు చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ కారణమైన ఆల్రెడీ స్వేచ్ఛకు పెళ్ళి అయిపోయి ఒక అమ్మాయి ఉండడం ద్వారా ఆయన నెక్స్ట్ విడాకులు తీసుకుంది అతనితోటి. అలాంటి సమయంలో పరిచయమైన పూర్ణచందర్ ఆమెకు భరోసా ఇచ్చి పెళ్లి చేసుకుంటాని ఇన్ని రోజులు ఆమెతో ఉండడం వల్ల ఆమెకున్న ఆశలు రేగా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆశలు కాస్త అడియాశలు అయిపోయి ఈరోజు తన సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇతని వల్ల అని చెప్పాలి. ఇక సీనియర్ మోస్ట్ స్వేచ్ఛ నిజంగా తను ఫేస్బుక్లో కూడా పూర్ణచందర్ పేరు కూడా మార్చుకోవడం జరిగింది. స్వేచ్ఛ పూర్ణచందర్ అని పేరు పెట్టుకోవడం జరిగిందని చెప్పాలి. అంతలాగా ఆమె అతన్ని నమ్మి అతనితో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న ఆమె సడన్గా ఇలా చనిపోవడం జరిగిందని చెప్పొచ్చు. వీళ్ళ మధ్య గొడవలు, విభేదాలు, పెళ్లికి సంబంధించిన గొడవల వల్ల ఈమె చనిపోవడం జరిగిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ అమ్మాయి కూడా అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని అమ్మాయి ఈరోజు నోరు తెరిచి మాట్లాడడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా పూర్ణచందర్ మీద అగ్నెస్ట్గా కేసు ఫైల్ చేయాలి, న్యాయం కోసం పోరాడాలని చెప్పేసి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. స్వేచ్ఛతో పనిచేసే ఎంప్లాయీలు ఆయన తన స్నేహితులు తన చుట్టూ ఉండే చాలామంది స్వేచ్ఛ పిరికిది కాదు, వాళ్ళ సూసైడ్ చేసుకునేది కాదు, ఒకవేళ మర్డర్ కూడా చేశారా అనే ఆరోపణ కూడా వాళ్ళు చేయడం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే స్వేచ్ఛ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, చాలా రోజులుగా చాలా విషయాలు ఆమె పాల్గొన్నది. అండ్ నెక్స్ట్ ఉద్యమ సమయంలో కూడా తను ముందుగుండి నడిపించని చెప్పొచ్చు. అలాంటి ధైర్యవంతురాలు ఇలా చనిపోయేది కాదు, ఏదైనా సూసైడ్ కాకుండా మర్డర్ కూడా జరిగిందనే కోణంలో కూడా వాళ్ళు ఆరోపణ అనేది చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏదైతేనేం పూర్ణచందర్ మాత్రం వచ్చి లొంగిపోయాడని చెప్పాలి. అతను పూర్ణచందర్ లాయర్తో వచ్చేసి పోలీసులకు లొంగిపోయడం అతని మీద పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. అండ్ పలు రకాల కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. మరి ఈ సంఘటనలో తప్పు ఎవరితో అయి ఉంటుంది అనేది మీకే అనిపిస్తుంది, కామెంట్ చేయండి. స్వేచ్ఛ యొక్క తల్లిదండ్రులను చూస్తుంటే నిజంగా బాధేస్తుందని చెప్పాలి. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు బాధపడుతూ నిజంగా పూర్ణచందర్ని శిక్షించాలని చెప్పేసి ఖచ్చితంగా 100% పూర్ణచందర్ వల్లనే చనిపోవడం జరిగింది. చాలా రోజుల నుంచి పూర్ణచందర్కి స్వేచ్ఛకి గొడవలు అవుతున్నవి. అతడి మూలానే నా అమ్మాయి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ అండ్ స్వేచ్ఛ వాళ్ళ అమ్మాయి కూడా చెప్పడం జరుగుతుంది. నా పట్ల ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించేవాడు, ఎప్పుడు గొడవ పడుతుండేవాడు అని క్లియర్గా అమ్మాయి చెప్తుంది. ఖచ్చితంగా శిక్ష వేయాలి, పూర్ణచందర్ని ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు అనే అమ్మాయి కూడా డిమాండ్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. నిజంగా ఇలాంటి సంఘటన చూసుకుంటే నిజంగా చాలా బాధాకరమైన సంఘటన అనిపిస్తుంది. న్యూస్ చెప్పే రిపోర్టర్ కాస్త తానే ఒక న్యూస్గా మారిపోయింది నిజంగా అన్నీ తెలిసిన వ్యక్తి, ఎన్నో కేసులు చూసిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకోవడం జరిగింది, తన జీవితాన్ని నాశనం చేసుకుని చెప్పాలి. అండ్ మరొక విషయం ఏంటంటే తన కూతురును కూడా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మన ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.